కానీ సురేంద్ర మహేంద్ర ఎంతకాలమైంది ఇంటికి అల్లుళ్ళై వాళ్ళకి పెత్తనాలు ఇవ్వకుండా నాకిస్తే వాళ్ళకి బాధ కలగదా? మనిషికి ఆశ చుక్కాణి లాంటిది. తాము అజమాయిషి చేయాలని పెత్తనం చేయాలని వాళ్ళకి ఉంటుంది. దీన్ని మీరు ఆశనండి అత్యాశనండి, వాళ్ళకి కొంత హోదా అధికారం ఇవ్వడం మామగారిగా మీ కర్తవ్యం. వెంటనే వాళ్ళకిచ్చి చూడండి. అల్లుళ్ళు ఆనందంగా ఉంటే కూతురు బాగున్నట్టే. అధికారం కోసం పెత్తనం కోసం ఇన్ని నాటకాలా? నన్నడిగితే అధికారం ఏంటి బాబు, మొత్తం ఆస్తినే రాసిచ్చేవాణ్ణి కదా. అందరికీ అన్నీ అడగడం చేత కాదు, మనమే కనుక్కుని ఇవ్వాలి. అప్పుడే మన పెద్దరికానికి గౌరవం ఉంటుంది. అల్లుడు గారు చిటికలో పరిష్కారం చెప్పారు. ఇన్నేళ్ల అనుభవంలో నేను ఆ కోణంలో నేనెందుకు ఆలోచించలేకపోయాను? ఎంత పెద్ద డాక్టర్ అయినా తన కూతురికి తను ఆపరేషన్ చేయలేడు. కారణం ప్రేమ, పాశం. అలాంటిది మీరు మీ సమస్యను పరిష్కరించుకోలేకపోయారు. అంతకు మించి వేరే కారణం లేదు. రేపే వారి వారి హోదాలు, ఆస్తులు ఇచ్చి చూడండి. సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అవుతాయి. చాలా మంచి పరిష్కారం చెప్పారు అల్లుడు గారు. నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. మీరుండగా రచ్చబండలో ఎవ్వరికీ అన్యాయం జరగదు. నిజం, ఇది ముమ్మాటికి నిజం.